వస్తుంది. మనం ఆ ప్రశ్న వేసుకున్న మరుక్షణమే మర్చిపోయినా కానీ అది మన మనసులో ఒకసారంటూ ప్రవేశించిన తర్వాత దానికోసం ఎక్కడో చిన్న అడుగులు వేసుకుంటూ పెడుతూనే ఉంటాం. అలా ఉంటూ ఉండగా పరిపక్వమైనటువంటి స్థితిలోకి మనం కనుక వచ్చినప్పుడు అప్పుడు మాస్టర్ గారి యొక్క అనుగ్రహం లాంటిది, మనకి గురువు యొక్క ఆశీర్వచనం లాంటిది, మనకంటే పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళ యొక్క ఆశ్రయం లాంటిది మనకి లభిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మార్గంలో వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉన్నాం కాబట్టి, ఆ ప్రయాణంలో మనంతట మనం ప్రవేశించాం కాబట్టి, ఎవరో ప్రేయర్ జరుగుతోందిట రా వచ్చి కూర్చో నీకు ఈ రోజు నుంచి బాగుంటుంది అని చెప్తే అమ్మ బలవంతంగా ఒక రోజునే వచ్చి ప్రేయర్లో కూర్చోపోతే ఎలాగా అని అంటే విసుక్కుంటూనో తిట్టుకుంటూనో ప్రేయర్కి వచ్చి ఇటువంటి రోజులు గడిచిపోయి అక్కడ జరుగుతోంది కాబట్టి మనం రావాలి వెళ్ళాలి అనేటువంటి ఒక తపనతోటి మనం ప్రయత్నం చేసినటువంటి రోజున మాస్టర్ గారు మనకి చెప్తారు. అదే మాస్టర్ గారు మనకి పరమ గురువులైనటువంటి వాళ్ళు చెప్పారు. జ్వాలాకుళ్ళు మొదలైనటువంటి వాళ్ళు పైనుంచి మేము చూస్తున్నప్పుడు ఏ ఇంటిలో దీపం వెలుగుతోందో మాకు తెలుస్తుంది అని. మన మనస్సులో అటువంటి దీపాన్ని మనం వెలిగించుకుంటే జిజ్ఞాస అంటాం, తెలుసుకోవాలి అనేటువంటి కోరిక. ఆ కోరిక మనలో పుట్టినప్పుడు ప్రయత్నం మనం చేయడం ప్రారంభించినప్పుడు దానికోసం కొంచెం కష్టమైన పడ్డానికి మనం సిద్ధపడినప్పుడు వాళ్ళు తప్పనిసరిగా మన పక్కన ఉంటారు మనకి సహాయం చేయడం కోసం. ఎందుకంటే ఈ దారిలోకి మనం ప్రవేశిస్తున్నాం కాబట్టి నడిపించేటువంటి బాధ్యతను వాళ్ళు వాళ్ళ భుజం మీద వేసుకుని ఉన్నారు కాబట్టి ఆ మార్గంలోకి ఎవళ్ళు వచ్చినా సరే వాళ్ళు ఆ బట్టల షాప్ లోకి మనం ప్రవేశిస్తే రెండు ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి వివి అని చూపించడానికి అక్కడ ఉండేటువంటి సేల్స్ మెన్ కానీ గర్ల్స్ కానీ ఎలాగైతే సిద్ధంగా ఉంటారో అది వాళ్ళ ఒక బాధ్యతగా జీతం తీసుకునేటువంటి బాధ్యతగా వాళ్ళు చేస్తుంటారో, గురువులైనటువంటి వాళ్ళు కూడా అంత బాధ్యతతోటి చేస్తుంటారు. వాళ్ళకి జీతభత్యాలు ఎవరు ఇవ్వకపోయినా సరే ఆ షాపు కేసు మనం పెడుతుంటే రెండు అని పాపం పిలుస్తూ ఉంటారు. చాలా చోట్ల ఈ టూరిస్ట్ సెంటర్స్ లోనూ అక్కడ కూడా మనం చూస్తూ ఉంటాం. మనం అలా వెళ్తే రెండు అని పిలుస్తూ ఉంటారు, మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఎక్కడో అక్కడ ఏదో షాపులోకి మనం ప్రవేశించగానే వాళ్ళు అందులో ఉండేటువంటి వస్తువుల్ని చూపిస్తారు. వీళ్ళు కూడా పాపం అలాగే పిలుస్తారు మనల్ని. లోపలికి వెళ్ళడానికి మనం సిద్ధపడితే లోపల ఉండేటువంటి వస్తువుల్ని వాళ్ళు చూపిస్తారు, మన చేత కొనిపిస్తారు. అంటే మన ఒక రకంగా ప్రలోభ పెడతారు కూడా. ఎందుకంటే ఉపయోగం వాళ్ళకి కాదు మనకి కాబట్టి. అటువంటి ఉపయోగం అనేటువంటిది రకరకాలుగా ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఒక్కొక్కసారి తన శిష్యులైనటువంటి వాళ్ళకు ఒకళ్ళకో ఇద్దరికో, ఒక కుటుంబానికో, లేకపోతే ఒక ఊరికో, ఇటువంటివి. అంతకంట ఎక్కువగా మొత్తానికి ఈ ప్రపంచంలో ఉండేటువంటి అన్ని జాతులకి కూడా సమానంగా ఇటువంటి ఒక ప్రయాణానికి అవసరమైనటువంటి ఒక మార్గాన్ని సంసిద్ధపరచాలి అనేటువంటి ఒక సంకల్పము పరబ్రహ్మ అయినటువంటి ఆ పరమేశ్వరుడని ఎవరైతే మనం పిలుస్తామో ఆయనకి కలిగింది. ఎందుకంటే ఒకళ్ళకి ఇచ్చుకుంటూ పెడితే ఇది జరుగుతున్నటువంటిది కాదు. కాలం మారుతోంది. రాబోయేటువంటి కాలముల్లో ఎవరి చెవిలోనో ఒక చెవిలో ఈ మంత్రం ఉపదేశించి నువ్వు ఇది చేసుకో కొన్నాళ్ళు నీకు బాగుంటుంది అంటే అలాగే వాడు కొన్ని సంవత్సరములు తపస్సు కావడం అనేటువంటిది మారిపోయింది. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం దూర విద్య, కరస్పాండెన్స్ కోర్సు, క్లాస్ రూమ్లకు వెళ్ళి చదువుకునేటువంటి టైం మనకి ఉండటం లేదు. అది కూడా అయిపోయిందంటే ఇంటర్నెట్ ద్వారా మీ ఇంట్లోనే కూర్చుని ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ మధ్యలో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు లాగిన్ అవ్వండి, వాళ్ళు పాఠాలు చెప్తారు వినండి. ఎలా నేర్చుకున్నాం అనేటువంటిది కాదు, పాఠం మనకు వచ్చిందా లేదా అనేటువంటిది ముఖ్యం. అందుకని ఈ రాబోయేటువంటి కాలానికి ఈ మానవులకి అవసరమైనటువంటి విధానంలో ఒక రకమైనటువంటి సాధన మార్గాన్ని ఇవ్వాలి అంటే దానికి చాలా చాలా ప్రయత్నాలు జరగాలి. మనం అనుకుంటున్నట్టుగా ఇక్కడ ఒక మీటింగ్ మనం ఏర్పాటు చేసుకోవాలి అంటే ఒక గంట ముందు చూస్తే ఇక్కడ ఏమీ కనిపించకపోవచ్చు, 2 గంటల ముందు ఏమీ ఉండదు. కానీ 2 గంటల ముందు 3 గంటల ముందు కూడా 6 గంటలకి ఇక్కడ జరిగేటువంటి సమావేశం కోసం అని చెప్పి వచ్చి ఇక్కడ ఏర్పాట్లు చూసేటువంటి వాళ్ళు 2-3 ఉంటారు. ఒక గంట ముందు వచ్చి ఇంకొంచెం ఏర్పాట్లు చూసేవాళ్ళు ఉంటారు. సమావేశం అయిపోయిన తర్వాత ఈ అన్ని సర్దుబాట్లు మళ్ళీ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఇంతమంది ప్రయత్నం చేస్తే తప్పిస్తే మనకి సమావేశం అనేటువంటిది ఇక్కడ జరగదు. ఎప్పుడైనా అంతే.
ఒక పెళ్లి కానీ పేరంటం కానీ ఏదైనా కానీ మన ఇంట్లో ఉంటే దానికి ఒక వారం రోజులు 10 రోజులు నెల్లాళ్ల ముందు మనం ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటాం. చిన్న చిన్న ప్రయత్నాలు. సంఘటన జరిగిపోయిన తర్వాత, ఆ వేడుక అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా మళ్ళీ పని ఉంటుంది. వేడుకతోటే పని అయిపోవడం అనేటువంటిది ఉండదు. దాని తర్వాత కూడా మనకి పని ఉంటుంది. ఇంత పని చెయ్యాలి అంటే మాస్టర్ గారు కూడా చాలా చాలా ప్రయత్నం చేయాలి. అందుకని ఈసారి ఏం చేశారంటే ఆయన చాలా అత్యుత్తమమైనటువంటి హయ్యర్ గా ఉండేటువంటి ఒక లోకం నుంచి తనంతట తాను దిగొచ్చారు. అంటే మనకు అవతారాల గురించి చెప్పినప్పుడు చెప్తారు, భగవంతుడు అనేకమైనటువంటి అవతారాలు ఎత్తుతాడు. అందులో కొన్ని అంశ అవతారాలు, కొన్ని పూర్ణమైనటువంటి అవతారాలు. అంటే ఏదో ఆ ఉండేటువంటి పని బట్టి, ఒక చిన్న పనే కనుకైతే ఏ కలెక్టర్ గారు లాంటి వాళ్ళు వస్తే 1 గంటే ఉంటారు ఒకసారి. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఆ పని యొక్క ప్రాధాన్యం బట్టి ఒకటే కాదు. ఒక్కోసారి ఆ ఊళ్ళో 2-3 రోజుల క్యాంపు వేసుకుంటారు. ఎందుకంటే ఉండేటువంటి పని ఎక్కువ కాబట్టి. అంత ఎక్కువ పని జరగాలి అంటే 1 గంట 2 గంటలు ఆయన వచ్చి వెళ్ళిపోవాలంటే సులభమే, పెద్ద కష్టమేం కాదు. కానీ క్యాంప్ వేసి 2 రోజులు 3 రోజులు ఒక కలెక్టర్, ఒక సీఎంఓ, పిఎంఓ ఉండాలి అంటే దానికి చాలా చాలా ప్రయత్నాలు జరగాలి. ఆ ఊరంతా కూడా సిద్ధం అవ్వాలి. అక్కడ ఉండేటువంటి అధికారులు కానీ, కార్యకర్తలు కానీ, పనిచేసే మిగతా వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా సంసిద్ధంగా ఉండాలి. వీళ్ళందరూ సంసిద్ధంగా లేకుండా ఆయన వస్తే దానివల్ల ప్రయోజనమేమీ ఉండదు. అందుకని ఎప్పుడైతే ఆ పూర్ణమైనటువంటి ఒక అవతారం లాగా, మనకి ఇంతకు ముందు వచ్చినటువంటి పూర్ణ అవతారం శ్రీకృష్ణుడిగా చెప్తారు, అంతకు మించినటువంటి పరిపూర్ణమైనటువంటి అవతారం మనకి లేదు. అయితే కృష్ణావతారం యొక్క ప్రయోజనము గాని, కర్తవ్యము గాని, ఫలితము గాని అవి వేరు. దాంట్లో చాలా 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 విషయాలను కలుపుకుని వచ్చాడు ఆయన. ఇది మరొక అంశగా, మరొక రూపంలో దిగినటువంటి అంత పరిపూర్ణమైనటువంటి అవతారంగా మనం చెప్పుకోవాలి. అయితే ఈయన రావాలి అంటే మొట్టమొదట ఆయన సర్దుకోవాల్సినటువంటి, సిద్ధం చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి. మొదటిది, భూమికి మనకి అనేకమైనటువంటి పనులు ఉంటాయి. మనం చూస్తున్నటువంటి భూమి భౌతికమైనటువంటి భూమి. మనకెలాగైతే ఒక మనస్సు ఉంటుందో ఈ భూమికి ఒక మనస్సు ఉంటుంది. మనకెలాగైతే ఒక ప్రాణమయమైనటువంటి కోశం ఉంటుందో అలాగే భూమికి కూడా ఒక ప్రాణమయమైనటువంటి కోశం ఉంటుంది. మనకెలాగైతే ఒక బుద్ధిమయమైనటువంటి కోశం ఉంటుందో ఈ భూమికి కూడా అటువంటి బుద్ధిమయమైనటువంటి కోశం ఉంటుంది. ఈ భూమి మీదకి ఒక పరమ గురువు దిగొస్తున్నప్పుడు, ఆ పరబ్రహ్మ దిగొస్తున్నప్పుడు కేవలము భౌతికమైనటువంటి చూస్తున్నటువంటి భూగోళములో మాత్రమే కాకుండా ఈ అన్ని కోశములలోనూ కూడా ఉండేటువంటి కొన్ని చిన్న చిన్న సర్దుబాట్లు జరగాలి. అవన్నీ జరిగితే తప్పిస్తే భూమి మీద ఉండేటువంటి మానవులు ఆ వచ్చేటువంటి ఆయన యొక్క రాకని స్వీకరించడానికి సిద్ధంగా ఉండరు. మనం ఇల్లు ఉంది, ఇంట్లో మనం ఇంటికి రంగులు వేసుకుందాం అనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తాం, కొన్నాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. పడకింట్లో గ్యాస్ స్టవ్ పెట్టుకుని వంట చేసుకోవాల్సి వస్తుంది. ఒంటింట్లో చాపలు పడుచుకుని పడుకోవాల్సి వస్తుంది. అక్కడ సామాన్ ఇక్కడ, ఇక్కడ సామాన్ అక్కడ, ఇల్లంతా కూడా చిందరవందరగా ఉంటుంది. కానీ ఆ రకమైనటువంటి ఇబ్బందులు మనం పడకపోతే ఇంటికి రంగులు వేయడం అనేటువంటిది కుదరదు. ఆ సామాన్ ఎక్కడికి, ఇక సామాన్ అక్కడికి జరపకపోతే. రంగులు వేసాక కానీ అందం అనేటువంటిది రాదు. ఇంకొన్నాళ్ళు మన్నిక అనేటువంటిది ఉండదు. అంచేత అది అవసరమే, దానికోసం ఇబ్బంది పడడం కూడా అవసరమే. అలాగే ఇల్లు రీమోడల్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఏదో ఇదివరకు పెద్ద పెద్ద బెడ్రూమ్స్ 2 ఉన్నాయి, ఎందుకు అక్కర్లేదు 3 బెడ్రూమ్స్ కింద మారుద్దాం. ఈ అల్లుడు కొడుకు కోడలు వస్తే ఓ చోట, కొడుకు కోడలు ఓ చోట, అల్లుడు కూతురికి వాళ్ళిద్దరికి చెరో బెడ్రూమ్ ఇస్తే గొడవ ఉండదు అని చెప్పి. అప్పుడు కూడా మనకి ఏమిటవుతుంది, ఇంతకు ముందు గదుల్లో ఉండేటువంటి సామాన్ ఇప్పుడు 2 గదుల్లో ఉండేటువంటి 3 గదుల్లోకి సర్దుకోవాల్సి వస్తుంది. ఆ బీరువా, ఆ గదిలో ఉండే బీరువా ఈ గదిలోకి వస్తుంది. ఈ గదిలో ఉండేటువంటి మంచం ఆ గదిలోకి ఎడుతుంది. కొన్నాళ్ళు అలవాటు పడడానికి కూడా మనకి కష్టం అవుతుంది. అటు ఇటు